సూర్యాపేట జిల్లాలోని కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏడాది కాలంలో ప్రజలు ఆశించిన తీరులో ఇందిరమ్మ పాలన అందిస్తున్నామని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను కొనసాగిస్తామన్నారు మంత్రి తుమ్మల. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భారతదేశంలో సంక్షేమ రాజ్యానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రామాణికంగా ఉండాలి. రెండో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించుకుంటూ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వంలో కూడా నాకు ఉండే అవకాశం వచ్చింది. ఆ ప్రభుత్వ పథకాలను కొనసాగించుకుంటూనే ఇంకా మేలైనటువంటి ఈ పథకాలని అర్హులకే ఇచ్చి పేద ప్రజలందరికీ సహకరించి తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం పోరాడారు, దెబ్బలాడారు, కొట్లాడారు. సుదీర్ఘ రాజకీయాల తర్వాత మనకి తెలంగాణ వచ్చింది. మొదటి ప్రభుత్వంలో నేను 5 సంవత్సరాలు ఉన్నా, అన్న 10 సంవత్సరాలు ఉన్నాడు. కొన్ని కార్యక్రమాలు నడిచినాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కావాలని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు, అవసరాలను గుర్తించి మొట్టమొదటి రోజు నుంచి ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని పేదలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం.